Good morning, good afternoon, and welcome. Thank you for having me. We're going to read from Acts 26. Acts 26. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము మరి కలిసి చదువుకుందాం. తెలుగులో మరి సమయం లేదు కనుక ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ తెలుగులో చదువుతాను. అపోస్తల కార్యములు మరి 26వ అధ్యాయము హోల్ చాప్టర్. Yes, please. అపోస్తల కార్యము 26వ అధ్యాయం మరి ఆ యొక్క అధ్యాయం మొత్తం చదువుకుందాం. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగాను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు తన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నా నామ్మునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేనేలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికొల కోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్పరాజు, ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోని యూదయ దేశం అందంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడనగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును ప్రవక్తలకును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరియు ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఈలాగు సమాధానము చెప్పుచుండగా, ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు,
అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనను, మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులను ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది యొక్క మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అని అనను. అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. దేవుడు వాక్యం దీవించునుగాక. Amen. Thank you for reading that amazing passage. There's very few people who have had so much insight into the mystery of Christ as the Apostle Paul. పౌలుకు ఉన్నటువంటి ఆ దర్శనమును బట్టి చాలా కొంతమంది మాత్రమే వారు చేసేటటువంటి సేవను బట్టి మంచి ఒక లోతైనటువంటి ఒక భావజాలాన్ని కలిగి ఉన్నారు. And I love studying Paul because he points us so much to Jesus all the time. నేను పౌలు గురించి బోధించడానికి సంతోషపడతాను, ఎందుకంటే ప్రతిసారి కూడా ఆయన క్రీస్తును చూపిస్తూ ఉంటాడు. And in this passage we're given an insight into Paul's testimony. పౌలు యొక్క సాక్ష్యం గురించి ఈ యొక్క వాక్యంలో మనం చూసినాం. And I want us to just draw a few points from this that in how Paul became effective as a witness of Jesus. మరి బలిష్ఠుడు ఎంతో బలముగా దేవుని యొక్క క్రీస్తు యొక్క సాక్షిగా పౌలు ఏ విధంగా అయినాడు అన్న విషయాలు మనం ధ్యానించుకుందాం. Because Paul was of like nature as us. పౌలు మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. What I love about Paul is he's able to describe such a clear conversion away from sin and towards God. మరి నాకు ఈ యొక్క వాక్య భాగము ఎంతో ఇష్టము, ఎందుకనంటే ఆయన పాపంలో ఉండి పాపం నుండి ఏ విధంగా బయటికి వచ్చినాడు, రక్షణలోనికి క్రీస్తుని ఏ విధంగా క్రీస్తు సాక్షిగా ఏ విధంగా అయినాడు అన్నది సాక్ష్యములో చాలా వివరంగా ఆయన చెప్తా ఉన్నాడు. He was a Pharisee. ఆయన ఒక పరిసయ్యుడుగా ఉన్నాడు. And I think if you'd have met him, you'd have seen that he's so strict about everything. మరి చాలా మంది ఆయనతో పనిచేసినారు. ఆయన ఎంతో స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండేవాడు. And he really didn't like people outside his group. మరి ఎవరైతే ఆయన యొక్క గుంపుకు బయట ఉంటారో వారిని ఆయన ఇష్టపడేవాడు కాదు. And he was sent on a commission in verse 12 to go to Damascus. మరి దమస్కుకు వెళ్ళవలసిందిగా ఆయనకు ఆజ్ఞాపింపబడింది. And to arrest the followers of the Nazarene. మరి నజరేయుడైనటువంటి ప్రభువుని ఎవరైతే నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో వారందరినీ అరెస్ట్ చేయాలని ఆయనకు ఆజ్ఞ ఇవ్వబడింది. And yet he's going to describe that amazing day on the road to Damascus where Jesus revealed himself to him. దేవుడు తనను తాను ఏ విధంగా ప్రకటించుకున్నాడో దర్శనమైనాడో అన్న విషయాన్ని ఎంతో అద్భుతంగా అతను వివరిస్తా ఉన్నాడు. And in his own language, the Hebrew language, అతనికి వచ్చినటువంటి తన సొంత భాషలో, హీబ్రూ భాషలో, he hears the voice of Jesus. దేవుని యొక్క స్వరాన్ని ఆయన వింటా ఉన్నాడు. Saul, Saul, why are you persecuting me? సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తా ఉన్నావు? And he doesn't know who it is. Who are you, Lord? ఆయన మరి ప్రభువుని ఎరగడు గనక అడుగుతా ఉన్నాడు, నీవు ఎవరివి అని. And the Lord says, I am Jesus of Nazareth, నేను నజరేయుడైనటువంటి యేసును, whom you are persecuting. నన్ను హింసిస్తున్నటువంటి యేసును. And he was completely ignorant that by persecuting the body of believers, ఆయన మరి ఏ విధంగా వారిని హింసిస్తా ఉన్నాడంటే క్రీస్తు యొక్క శరీరం అని ఎరుగక ఆ యొక్క విశ్వాసులను హింసిస్తా ఉన్నాడు. he was persecuting Jesus. ఆయన వారిని హింసించుట ద్వారా యేసు ప్రభువును హింసిస్తా ఉన్నాడు.
And I can't imagine the sense of brokenness he felt in that moment. ఆ యొక్క సమయంలో దేవుడు నన్ను హింసిస్తున్నావు అని చెప్పిన విధానాన్ని బట్టి ఏ విధంగా మరి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేసినాడో మరి నేనైతే ఊహించలేను. The sense that I got it wrong. మరి నేను మరి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో. And in that moment, as that burning light came from heaven, మరి ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నాడో కానీ ఆ యొక్క క్షణములో ఆయన యొక్క దహించే యొక్క అగ్ని ఆయనకు కనబడింది. He was blinded and he had to be led by the hand into Damascus. మరి ఆయన ఆ యొక్క అగ్నిలాగా అంటే ఇలాంటి రావడం వల్ల ఆయన కన్నులు మరి మూతపడి ఆయన గుడ్డివాడుగా తయారై ఆయనను తీసుకొని వెళ్ళినారు. And the way into the kingdom for everyone is by being converted. మరి ఏ విధంగా అంటే మరి దేవుని వద్దకు ఏ విధంగా వస్తారు అని అంటే వారిలో మారు మనసు కలిగినప్పుడు దేవుని వద్దకు వస్తారు. Paul says that he was formerly the chief of sinners. పౌలు నేను ప్రధాన పాపిగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. But he says God was pleased to reveal his son in me. అంతేకాకుండా ఆయన ఆ విధంగా ఉన్న నన్ను తన యొక్క కుమారుణ్ణి నన్ను దర్శించడానికి దేవుడు మరి ఆ కార్యాన్ని చేసినాడని చెప్తున్నాడు. There was this wonderful spiritual birthday in his life when he became born again. ఆయన ఎప్పుడైతే ఈ క్షణంలో మరి ఆ దమస్కు మార్గమందు ఆయన మారుమనసు పొందినాడో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడో ఆత్మీయ జన్మదినము ఆయనకు ఆ దినంగా మనం చూడొచ్చు. And this should encourage us that no one cannot be reached by Christ. మరి ఈ విషయాలు మనం గనుక చూసినట్టయితే ఇలాంటి అనుభవం లేకపోతే ఇలాంటి మారుమనసు లేకపోతే క్రీస్తు వద్దకు రాలేరు. So there's this amazing day when he gets saved. ఈ యొక్క అద్భుతమైన దినమున ఆయన రక్షింపబడుతున్నాడు. What's incredible is on this same day he receives his missionary calling. మరి ఇంకొక అద్భుతకరమైన విషయం ఏంటంటే ఈ దినముననే ఆయన ఒక మిషనరీగా పనిచేయడానికి పరిచయం చేయడానికి పిలుపుని పొందుకున్నాడు. In verse 16 we read, 16వ వచనంలో మనం గనుక చూసినట్టయితే I have appointed you as a servant and witness to the things in which you see me and to those in which I will appear to you. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. A servant and a witness. మరి పరిచారకునిగా మరి సాక్షిగా. He received such a fiery message to proclaim. ఆయన ప్రకటించాల్సిన విషయాలను గురించి మరి దేవుడు ఆయనను పరిచారకునిగా సాక్షిగా ఎంచుకున్నాడు. And Acts chapter 9 tells us that immediately he began to proclaim Jesus is the Son of God. మరి అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆయన బోధిస్తా ఉన్నాడు. So his conversion is described, and then in verse 20 of chapter 9 we read this. 20వ వచనము 9వ అధ్యాయము. And immediately he proclaimed Jesus in the synagogue, saying, "He is the Son of God." 29వ అధ్యాయము 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. And all who heard him were amazed and said, "Is this not the man who made havoc in Jerusalem of those who called in his name? Has he not come here for this purpose, to bring them bound before the chief priests?" మరి 21వ వచనంలో చూసినట్టయితే వారు వినిన వారందరూ విభ్రాంతి పొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. But Saul increased all the more in strength and confounded the Jews who lived in Damascus by proving that Jesus was the Christ. 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. The Bible calls this your first love. బైబిల్ మరి ఇది మీ మొదటి ప్రేమ అని చెప్తుంది. When you first come to know the truth of the gospel, you want to share it with everyone. మరి నీవు మొట్టమొదటిసారిగా మారుమనసు పొందినప్పుడు రక్షణలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రేమను దేవుని యొక్క ప్రేమను అందరికీ పంచాలని అనుకుంటావు. What's amazing about Paul is he kept up this zeal for the rest of his life. మరి ఇంకొక అద్భుత విషయం ఏంటంటే ఆ మొదటి దినమే కాదు కేవలం మారుమనసు పొందినప్పుడే కాదు కానీ తన జీవితకాలం అంతా కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తూ వచ్చినాడు. Why was he so unstoppable? ఆయన మరి ఎవ్వరు కూడా ఆపలేనంతగా ఎందుకు ప్రకటిస్తూ వచ్చినాడు? I think he really understood who had sent him.
ఎందుకు అనంటే ఆయనను పంపిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. If we go back to chapter 26, అదే 26వ అధ్యాయం కనుక చూసినట్టయితే అపోస్తల కార్యములు we read in verse 17 these four words. 17 నుండి 21 వచనాలు. I am sending you. నేను నిన్ను పంపుచున్నాను. I am sending you. నేను నిన్ను పంపుచున్నాను. Jesus had a divine assignment for Paul. పౌలుకు దేవుడు ఒక దైవికమైనటువంటి సంకల్పాన్ని లేకపోతే ఒక కార్యాన్ని ఆయన అప్పజెప్తున్నాడు. And I believe he has a divine assignment for every one of us. నేను విశ్వసిస్తున్నాను మీలో ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా ఆయన ఒక దైవికమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. Remember, after the Lord Jesus rose from the dead on a Sunday evening, మరి ఆ జ్ఞాపకం చేసుకోండి, ఆయన మరి ఆ పునరుద్ధాన దినమున సమాధి నుంచి లేచినప్పుడు he goes into the upper room, breathes on his disciples. ఆయన మేడ గదికి వెళ్ళి వారికి ఆ శిష్యులకు కనబరుచుకుంటాడు. He says, receive the Holy Spirit. మరి మీరు పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని చెప్తా ఉంటాడు. And then he says, as my Father sent me, I am sending you. నా తండ్రి నన్ను ఏ విధంగా పంపించినాడో నేను మిమ్మల్ని ఇప్పుడు పంపిస్తా ఉన్నాను. That's John 20:21. యోహాను సువార్త 20:21 వచనం. And you and I are now sent by Jesus. నీవు నేను కూడా యేసుక్రీస్తు ద్వారా మరి పంపబడే వాళ్ళము. And we looked at some of that last time I was here, the power and authority we have in Christ. గత వారం వచ్చినప్పుడు చూసినట్టుగా మనము దేవుని క్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క అధికారమును ఆయన యొక్క శక్తిని మనం పొందుకున్నాం. So we remember where we come from and the darkness we were saved from. మరి మనము అంధకారం నుండి వచ్చినప్పుడు మనం వెలుగులోనికి ఏ విధంగా అయితే తీసుకొని రాబడ్డామో, and we also remember who is with us and who has called us. మరి మనల్ని పిలిచినవాడు మనలను తన కోసం మరి పిలుచుకున్న వారు ఎవరో మనకు తెలుసు. And sometimes we really need strength to stand in the evil day. మరి కొన్నిసార్లు ఇదంతా తెలిసినప్పటికీ కూడా మనకు ఇంకొక అధికమైన శక్తి మనకు కావాల్సి ఉంటుంది పరిచర్య చేయాలి అని అంటే. And there's several times when Paul experienced special encouragement from the Lord. కొన్ని సందర్భాల్లో పౌలు కూడా ప్రభువు నుండి మరి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని పొందుకొంచు వస్తూ ఉన్నాడు. We could think of when the apostle Paul is in Corinth. కొరింథీలో అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్న విషయాన్ని మనం గనుక జ్ఞాపకం చేసుకుంటే, and like everywhere where Paul went when the world was being turned upside down, ఎక్కడికైతే పౌలు వెళ్ళినాడో అక్కడ తలకిందులుగా మారింది పరిస్థితి అంతా కూడా. he faced opposition. ఆయన మరి ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. But in Acts 18 verse 9 we read this. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే, and the Lord said to Paul one night in a vision, do not be afraid, but go on speaking and do not be silent, for I am with you, and no one will attack you to harm you, for I have many people in this city. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. And he stayed there for 18 months teaching the word of God. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. We are sent by Jesus and he encourages us when we're on the field. దేవుని చేత మనం పంపబడ్డ వారము, మనము యొక్క పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క శక్తి ద్వారా మనం నడిపించబడతాం. When it's really tough. మనకు కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు. And the next thing that Jesus gives to Paul in his commission here, తర్వాత విషయము పౌలుకు యేసు తాను ఏమిస్తున్నాడు, is an incredible summary of Christian truth. ఒక గొప్ప క్రైస్తవ సత్యాన్ని దేవుడు పౌలుకు బోధిస్తా ఉన్నాడు. In Acts 26:18 we read he is sent to open their eyes so they may turn from darkness to light and from the power of Satan to God. 26 అపోస్తలుల కార్యం 26:18లో అది అంత కలిసి ఉంది. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అనెను.
let's just look at a parallel of this verse, which is in Colossians. మరి దీనికి సరైనటువంటి ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం. వచనాన్ని కొలొస్సీలకు రాసిన పత్రిక Chapter 1, verse 13. మొదటి అధ్యాయము 13వ వచనం. కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. Colossians 1:13, he has delivered us from the domain of darkness and transferred us into the kingdom of his beloved Son, in whom we have redemption, the forgiveness of sins. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. There are two kingdoms, and Paul's ministry was to help people go from one kingdom to the other. రెండు రాజ్యాలు మనం చూస్తాము. పౌలు యొక్క పరిచర్య ఏంటి అని అంటే ఒక అంధకార రాజ్యం నుండి వెలుగు సంబంధమైన రాజ్యంలోనికి మనలను జనాలను నడిపించడం. From the power of Satan to God. మరి సాతాను దగ్గర నుండి దేవుని వద్దకి. That they might receive forgiveness of sins. వారు వారి యొక్క పాపములకు పాప క్షమాపణ పొందుకోవాలన్నదే ఆయన యొక్క పరిచర్య. And that by going to church and reading their Bible, they could have a place amongst those who have faith in Jesus. మరి ఒక చర్చికి వెళ్ళి ఒక సంఘానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన తర్వాత వాక్యాన్ని పొందుకున్న తర్వాత దేవుని యొక్క విశ్వాసంలో ఎదగాలన్నది ఆయన యొక్క పరిచర్య. That by giving lots of money to church, he could be sanctified by faith. మరి lots of money. Well, you're struggling to translate it. What I'm trying to do is say that the Bible says those who are sanctified by faith in me. మరి ఎవరైతే నా ద్వారా విశ్వాసంలో పరిశుద్ధపరచబడినారో, it's not even those who read their Bible and go to church who are sanctified. ఎవరు మరి క్షమించండి, ట్రాన్స్లేషన్ రాంగ్ అయింది. ఆ బ్రదర్ ఏం చెప్తున్నారంటే ప్రతిదినము మళ్ళీ సంఘానికి రెగ్యులర్గా వెళ్ళి దేవుని వాక్యము చదివిన వారు పరిశుద్ధపరచబడరు. It's not even those who give their money to the church who are sanctified. వారి యొక్క డబ్బుని లేకపోతే కానుకలు వేయడం వల్ల వారు పరిశుద్ధపరచబడరు. It's those who are sanctified by faith in Jesus. క్రీస్తులో విశ్వాసము ద్వారానే వారు పరిశుద్ధపరచబడతారు. As he says to the Philippian jailer, believe in the Lord Jesus Christ and you will be saved. మీరు క్రీస్తును విశ్వసించినట్టయితే మీరు అప్పుడు రక్షించబడతారు. So verse 18 is just a beautiful summary of the gospel, really helpful. మరి ఈ యొక్క వచనము 18వ వచనము ఎంతో అద్భుతమైనటువంటి వచనము. దాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. If someone asks you what the gospel is, maybe this is one place you could go to help explain it. ఎవరికైనా మరి మనం సువార్త చెప్పాలి అంటే కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే మనం ఏ విధంగా మనల్ని దేవుడు రక్షిస్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడు అన్న విషయాన్ని వారికి చెప్పొచ్చు. It's so many beautiful blessings conditional upon faith in Jesus. ఎంతో మంది షరతులతో కూడుకున్నటువంటి విషయాలు చాలా జరుగుతాయి. ఎప్పుడు అనంటే విశ్వాసము కలిగి మనం క్రీస్తును నమ్మినప్పుడు. And so this is all given to him on day 1 when he's born again. ఆ పౌలుకి ఆయన ఎప్పుడైతే మారుమనసు పొందినాడో, తిరిగి మరలా జన్మించినాడో, ఇవన్నీ కూడా ఆయనకు అనుగ్రహించబడ్డాయి మొదటి దినమున. And in verse 19 he's going to give an answer to Agrippa of what he did with the commission he received. 19వ వచనంలో అపొస్తలుల కార్యము 26:19లో తను పొందుకున్న విషయాలన్నిటినీ ఆయన చెప్తా ఉన్నాడు పౌలు. మరి ఆయన ఎలా పొందుకున్నాడు, ఏ విధంగా రక్షణ పొందినాడు అన్న విషయాలను చెప్తున్నాడు. And he was able to say, I have not been disobedient to the heavenly vision. ఆయన చెప్తా ఉన్నాడు, మరి అగ్రిప్ప రాజా, నాకు కలిగిన దర్శనంనకు నేను అవిధేయుడను కాదు. As far as he was able, he obeyed what God had given him to do. దేవుడు ఏదైతే తనకు అప్పగించినాడో అది చేసే విషయంలో ఆయన సంపూర్ణ విధేయతను చూపించినాడు. He had faithfulness to God's call. దేవుని యొక్క పిలుపునకు ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. And this is an example to us. ఇది మనకు ఒక ఉదాహరణగా ఉంది. To obey. దేవుని యొక్క పిలుపునకు అవిధేయత చూపే విషయంలో. And what did he do? In verse 20 he explains what he did. 20వ వచనంలో ఇంకా ఏం చెప్తా ఉన్నాడు, ఏం ఆయన మరి ఆ యొక్క రాజుకు చెప్తా ఉన్నాడు. As we saw, starting in Damascus, మనం చూసిన మొట్టమొదటిగా ఆయనకు దర్శనము దమస్కుకు పోయేటటువంటి ఆ యొక్క మార్గంలో జరిగింది. and then going to Jerusalem, ఆయన యెరూషలేమునకు వెళ్తున్నాడు. and Judea, and then to the Gentiles. మరి యూదయ సమరయ మరియు అన్య ప్రాంతాలకు వెళ్తా ఉన్నాడు. He called people to repentance.
అక్కడికి వెళ్ళి మరి పశ్చాత్తాపపడమని వారికి ప్రాధేయపడుతున్నాడు. and to a life of repentance. ఆ యొక్క మారుమనసు కలిగేటటువంటి లేదా పశ్చాత్తాప పడేటటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉండాలి అని ప్రకటిస్తున్నాడు. And in verse 22 he says, and God's helped me on this whole journey. 22వ వచనంలోనే చెప్తా ఉన్నాడు, ఈ మొత్తము ఈ యొక్క యాత్రలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. And on that day as he had King Agrippa in front of him, ఆ దినమున ఈ మాట్లాడే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే రాజైన అగ్రిప్ప ముందు ఆయన మాట్లాడుతున్నాడు. he could say to both small and to great, ఆయన ఎట్లా పరిచర్య ఏ విధంగా ఉండిందంటే ఆయన రాజుల ముందు నిలబడ్డాడు, ఆయన ఎంతో దీనుల ముందు కూడా నిలబడ్డాడు. that all my life I've been preaching that Christ must suffer and by being the first to rise from the dead. నేను దేవుని యొక్క సహాయం వలన గొప్పవారికి అధికారులకు మరి నేను దీనుల ఎదుట అన్యజనుల ఎదుట ప్రజలందరి ఎదుట దేవుని యొక్క సహాయం వల్ల నిలబడ్డాను అని చెప్తున్నాడు. He would proclaim light both to our people and to the Gentiles. ఆయన అన్యజనులకును మరి మనలాంటి వారికి కూడా ఆయన దేవుని యొక్క సువార్తను బోధిస్తా ఉన్నాడు. So Paul had said in verse 19 he received a heavenly vision. 19వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క దర్శనమును నేను పొందుకున్నాను అన్నాడు. And what is this heavenly vision? మరి ఈ యొక్క పరలోక దర్శనము అంటే ఏంటి? I think this heavenly vision is that all peoples would come to know God. ఈ యొక్క పరలోక దర్శనం అంటే ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఆయన యొక్క పిలుపును ఎరగడం. That's why he goes to the Jews and the Gentiles. అందుకోసమే ప్రతి ఒక్కరి దగ్గరికి భూదిగంతముల వరకు మరి అన్యజనుల మధ్యలకి ఇంకా ఇతర ప్రజల అందరి దేశస్తుల దగ్గరికి ఆయన వెళ్తున్నాడు. Let's go to Romans 11:13 to 14. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు. So Paul is a Pharisee. He knows the Jewish people, Jewish traditions inside out. మరి పౌలు మాత్రము ఆయన రోమియుడు, ఆయనకు ఆ యొక్క యూదా ప్రజల యొక్క వారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. And yet God chose him to go to the nations. అందుకోసమే ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు ఈ యొక్క దేశాలకి వెళ్ళడానికి. The Jews were not to be his primary calling. మరి కేవలం యూదులు మాత్రమే వారికి ప్రకటించాల్సింది అన్న విషయము ఆయన యొక్క పిలుపులో భాగం మొదటి భాగం కాదు. Instead we read elsewhere that it was Peter who was the apostle to the circumcised. మరి పేతురు ఆయన మరి సున్నతి పొందిన వారికి ఆయనను ఏర్పరచుకున్నాడు దేవుడు. In verse 13 Paul says, I'm speaking to you Gentiles inasmuch then as I am an apostle to the Gentiles. 13వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, రోమ 11:13, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి. He'd been called to bring about the obedience of faith amongst all nations. ప్రతి మరి దేశస్తులందరూ అన్ని దేశములలో ఆయన దేవుని గురించినటువంటి విధేయతను ఆయన తీసుకొని రావాలి అని చూస్తా ఉన్నాడు. And yet he says, I make my fellow Jews jealous so that I might save some of them. మరి నా యొక్క సహోదరులైనటువంటి మరి యూదులకి రోషము పుట్టించే విధంగా నేను ప్రకటిస్తాను. He really wants to minister to Jew and to Gentile. యూదులకు మరి అన్యజనులకు అందరికీ కూడా ఆయన పరిచర్య సువార్త ప్రకటించాలని ఆశిస్తున్నాడు. And I think of each one of us here. నేను మీ అందరి గురించి మరి నేను ఆలోచిస్తా ఉన్నాను. Maybe you come from India and you speak Telugu. మీరు ఇండియా నుంచి వచ్చినారు, మరి చాలా మంది తెలుగు మాట్లాడతారు. But maybe God's saying to you, I want you to train up and reach Japanese people. మరి దేవుడు మీతో ఒకవేళ చెప్పాడు అనుకోండి, లేకపోతే చెప్పాలనుకుంటున్నాడు అనుకోండి, నువ్వు వెళ్ళి మరి జపనీస్ పీపుల్ మధ్యలో నువ్వు బోధించాలి. And you think, I don't know anything about them and I don't speak their language. మరి నువ్వు అనుకుంటావు నాకైతే జపనీస్ రాదు, మరి ఆ ప్రజల గురించి అసలు ఏమీ తెలియదు నాకు. But God called Paul the apostle to the Gentiles. మరి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలును అన్య ప్రజల కోసం అన్య జనుల కోసం ఆయన ఏర్పరచుకున్నాడు. So be open to what God is saying because nothing is beyond God. He might call you to somewhere you've never even heard of. మరి మీరు చాలా ఓపెన్ గా ఉండాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే పౌలును మరి రాని దేశంలో ఆయన వెళ్ళని దేశానికి ఏర్పరచుకున్నాడో మిమ్మల్ని కూడా మీరు వెళ్ళని ఎరుగని దేశస్తుల మధ్య మిమ్మల్ని తీసుకొని వెళ్ళొచ్చు.
And he might also cause you to be in an uncomfortable place. మరి అంతేకాకుండా అసౌకర్యంగా ఉన్నటువంటి మరి ప్రదేశాలకు కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్ళొచ్చు. Paul was arrested in a temple in Jerusalem. యెరూషలేము మందిరములో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు. And this is why he ends up before Felix and then Festus and Agrippa at Caesarea. మరి కైసరు మరి అగ్రిప్ప మరి ఫేస్తు ఈ రాజులందరి ముందు కూడా ఆయన నిలబడాల్సి వచ్చింది. And in chapters 24, 25 and 26 you can hear him sharing his story before different rulers, but they won't release him. మరి 24, 25, 26 వచ్చిన అధ్యాయాలు అపోస్తల కార్యంలో చూసినట్టయితే ఈ రాజుల మధ్య ముందు ఆయన నిలబడి ఆయన ఏ విధంగా రక్షింపబడ్డాడు తన సాక్ష్యాన్ని అన్ని కూడా పంచుకుంటున్నాడు. And he spends over 2 years in prison. ఆయన 2 సంవత్సరాలకు పైగా మరి చెరసాలలో ఆయన గడిపినాడు. You can see this in Acts 24:27. అపోస్తల కార్యములు 24, 27 వచనంలో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. That he was kept in custody for 2 years. 2 సంవత్సరములైన తర్వాత 2 సంవత్సరములు. Those famous last words of the verse, Felix left Paul in prison. మరి విడిచిపెట్టి పౌలును బంధకములోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాను. So he's waiting and waiting in prison. మరి ఫీలిక్స్ ఆయనను విడిచిపోయిన తర్వాత కూడా ఆయన ఆ యొక్క బంధకములలో లేతే చెరసాలలో ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. And Agrippa comes to him. తర్వాత అగ్రిప్ప రాజు వస్తున్నాడు. And we're going to read at the end of this passage that the apostle Paul tries to persuade King Agrippa to become a Christian. మరి మనం చూసినట్టయితే చివరి వచనంలో చూసినట్టయితే అగ్రిప్ప రాజును కూడా ఆయనకు సువార్తను బోధిస్తా ఉన్నాడు. ఆయనను క్రీస్తు యొక్క సాక్షిగా చేయాలి లేకపోతే మారు మనసు ఆయన పొందుకోవాలన్న దాన్ని బట్టి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. And Festus, he thinks Paul's out of his mind in verse 24. మరి ఫేస్తు అయితే ఏమనుకుంటున్నాడు ఆ విధంగా సువార్త ప్రకటించే విధానాన్ని చూసి ఈయన పిచ్చివాడైనాడు ఈయనకు మతి కోల్పోయినాడు అని మాట్లాడుతున్నాడు. But Paul knows King Agrippa is more open and he's got greater understanding of Jewish things. మరి అగ్రిప్ప రాజు అయితే మరి ఆయనకు చాలా జ్ఞానం ఉన్నది ఈ యొక్క ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలుసు అన్న విషయాన్ని ఈయనకు తెలుసు. And in verse 27 he says, King Agrippa, do you believe the prophets? I know that you believe. మరి ఆ 27వ వచనంలో చేస్తున్న అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. You know, he begins to plead with Agrippa. మరి చూస్తున్నారా మీరు దేవా రాజా అని ఆయనను బతిమాలుకోవడం మనం చూస్తాం. He speaks to his conscience and pricks his conscience. ఆయన యొక్క మనస్సాక్షితో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క మనస్సాక్షి సూటిగా ప్రశ్న వేసి ఆయన యొక్క మనసుకు తాకే విధంగా మాట్లాడుతున్నాడు. And it's so sad that the king draws back and he goes into the defensive. మరి తనను రక్షించుకునే ఆ యొక్క నేచర్లోకి ఆయన వెళ్తా ఉన్నాడు ఆయన మాట్లాడే మాటలను బట్టి. And in verse 28 he says, in a short time would you persuade me to be a Christian? ఆయనను బలవంతం చేయడము ఆయనను మార్చడానికి ప్రయత్నం చేసే విధానాన్ని బట్టి అగ్రిప్ప రాజు ఏమంటున్నాడంటే ఇంత సులభముగా నీవు నన్ను మార్చాలని చూస్తున్నావా? He backs off. అది ఎరిగి మరి ఆయన కొంచెము దూరం జరుగుతున్నాడు. But Paul doesn't back off. మరి అగ్రిప్ప రాజు ఆ విధంగా చేసినప్పటికీ కూడా he pushes in with another plea. మరి పౌలు మాత్రము ఇంకొక వెపన్ తీసుకొని వెళ్తున్నాడు. Whether short or long, I would to God that not only you but also all who hear me this day might become as I am, except for these chains. 29వ వచనంలో చూసినట్లయితే ఇంకొక ఆయుధాన్ని వాడుతున్నాడు. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాటలు వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. Paul knew that it was worth it witnessing. పౌలుకి అర్థమైంది తన ముందు ఈ రాజు ముందు సాక్ష్యం చెప్పడము సరి అయిందే. And I know this is being recorded so I won't say everything, but it was just so encouraging last night. మరి ఎంతో మరి ప్రోత్సాహకరంగా మరి లాస్ట్ నైట్ మరి సెలబ్రేషన్ ఉండింది. And someone came up to me afterwards and they said how
many questions they had about the words, the message. మరి విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఎవరో ఒకరు వచ్చి చాలా ప్రశ్నలు బ్రదర్కి సహోదరునికి వేసినారంట. And they were an influential person who belonged to another religion. మరి వేరే యొక్క మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. But the witness of this community and the birthday spoke to that person last night. మరి ఆ యొక్క వ్యక్తికి ఈ యొక్క మన యొక్క సమాజము మన యొక్క ప్రజలు ఈ యొక్క వాక్యము ఆయనతో మాట్లాడింది. But some objections were made to the claims of Christ. క్రీస్తు నిజమైన రక్షకుడు అని చెప్పినప్పుడు ఎన్నో ప్రశ్నలు ఎదురైనాయి. But I just continue to talk about the free gift God is offering. It's so wonderful. అలా ఎదురైనప్పటికీ కూడా మరి సహోదరుడు ఆ యొక్క మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి ఆ బహుమానాన్ని గురించి రక్షణను గురించి సహోదరుడు మాట్లాడినాడు. And so that is what Paul does. He's just shining all the time for the Lord. మరి అదే విషయము పౌలు చేస్తా ఉన్నాడు. ఏది ఎదురైనప్పటికీ ఎలాంటి సమస్య లేకపోతే సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా తను సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. And I know that if we were to stand before the king of this country or the prime minister, ఒకవేళ మనము గనక ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ముందో లేకపోతే రాజు ముందో ఈ విధంగా పౌలులాగా నిలబడాల్సి వస్తే we would want to persuade them to become a Christian. మనము కూడా వారు నిజమైనటువంటి క్రీస్తును విశ్వసించేటటువంటి క్రైస్తవులుగా మారాలి అన్న విషయాన్ని మనము ప్రయత్నం చేయాలి. It's another topic for another day, but I think there is a theology of persuasion. మరి బలవంతము ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రేరేపించాలి అనే విషయం అది ఒక పెద్ద సబ్జెక్టు. దాని తర్వాత మాట్లాడుకుందాం. Sometimes God is calling us to persuade people and keep going, keep sharing about how wonderful He is. కొన్నిసార్లు మనల్ని అదే పిలుస్తా ఉన్నాడు. మీరు ప్రేరేపిస్తూ వెళ్ళండి, ఒక విధంగా కాకపోతే ఇంకో విధంగా వారిని ప్రేరేపిస్తూనే ఉండండి అని. I'll just read one verse about that from 2 Corinthians chapter 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. And if you know me, I've often quoted from this amazing passage before. మరి ఇది మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 17. We're going to read from verse there's many verses, but 16, 17, 18. Yeah, let's read verse 20. 20వ వచనం. Amen. Amen. So Paul did what he did. He appealed to people as an ambassador of Christ, and he does it even to the king. ఆయన మరి పౌలు ఏం చేస్తున్నాడంటే నేను క్రీస్తు రాయబారిని అని వెళ్ళిన ప్రతి చోట రాజైనా లేదా ఇతర ప్రజలకైనా ఆయన చెప్తా ఉన్నాడు. He loved Jesus and he wanted other people to know that. ఆయన తన ప్రేమించేటటువంటి యేసు గురించి ప్రకటిస్తూ వారందరూ కూడా ఆయనను ఎరగాలని ఆయన ఆశించినాడు. And he had to wait 2 years in prison for this chance to witness to Agrippa, but he took it. మరి 2 సంవత్సరాలకు పైగా ఆయన చెరసాలలో కాలము గడిపి ఆయన ఎదురు చూసినాడు అవకాశం కోసం ఈ రాజు యొద్దకు వచ్చి నిలబడి సాక్ష్యాన్ని పంచుకోవాలి ఆయనను ప్రేరేపించాలని. అది వాడుకున్నాడు. I think he had an infectious, contagious love for God. మరి ఇతరికి సులువుగా సోకేటటువంటి ఇన్ఫెక్షియస్ గా ఉండేటటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. So I trust this little chapter will encourage you this week. మిమ్మల్ని ఈ యొక్క వారము ఈ యొక్క అధ్యాయము ప్రోత్సహిస్తుందని అనుకుంటున్నాను. 26వ అధ్యాయము అపోస్తలుల కార్యం. That like Paul, you too have been chosen. మరి పౌలుని ఏ విధంగా అయితే దేవుడు పిలుచుకున్నాడో ఎన్నుకున్నాడో మిమ్మల్ని కూడా ఆ విధంగానే ఎంచుకున్నాడు. You too have been given a missionary calling. మీకు కూడా ఆయన పరిచర్య యొక్క పిలుపు ఇవ్వబడింది. That God is with you wherever you go. మీరు వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క చోట్లో మీతో పాటు దేవుడు ఉన్నాడు. And as you stand for Jesus in these last days, people will notice you're different. నీవు ఈ అంత్యదినములలో క్రీస్తు కోసం నిలబడుతున్నప్పుడు ఏ విధంగా ప్రేరేపించే విధానాన్ని బట్టి నిలబడే విధానాన్ని బట్టి నీవు క్రీస్తు కుమారుడు అని ప్రజలు ఎరుగుతారు. Even as we heard from Shanti Kumar, in a new workplace. మరి కొత్త జాబులో కూడా మరి మనము దేవుని గురించి ప్రకటించాలన్నా కూడా. So let's bow and pray. మరి ప్రార్థించుకుందాం. Lord, we thank you for
this great Apostle Paul and his life and his witness for Jesus and how you used him, Lord. We thank you for his stand before King Agrippa. Please, Lord, would the gospel truth that we've read today burn in our hearts, that we would also be able, Lord, to witness for you and shine for you. We give you glory and honor in Jesus' name. Amen. Amen.